బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు, మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. నిన్న 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లూరులో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంధ్య, ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణలో రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా సాధారణ కంటే 3 నుంచి 4 డిగ్రీల పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నెలతో పాటు వచ్చే నెల మే అంతటా కూడా ఈసారి రికార్డు స్థాయిలో 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న చాలా చోట్ల కూడా 44 డిగ్రీల పైగా ప్రస్తుతానికైతే పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పుడు లేదు ఈసారి వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఈసారి వేసవి కాలంలో కూడా బాణుడు కొంత ప్రతాపం చూపించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకవైపు గరిష్ట ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఇటు తెలంగాణ ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు కూడా ప్రస్తుతానికైతే కొంత ఎండ తీవ్రత కనిపిస్తుంది. ఇక మరొక వారం రోజుల పాటు కూడా ఇటు పూర్తి స్థాయిలో రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కూడా హైదరాబాద్లో కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా కొంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదు పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగానే హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతే గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా 43 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఉత్తర తెలంగాణ సంబంధించిన జిల్లాల్లో కూడా రికార్డు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోల్డ్ బెల్ట్ ఏరియాలతో పాటు ఈసారి సాధారణ ప్రాంతాల్లో కూడా కొంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈసారి ఎప్పుడు లేని విధంగా గత ఏడాది పోల్చుకుంటే ఈసారి సమ్మర్లో కూడా ఇటు మార్చి మొదటి వారం నుంచి కూడా కొంత బాణుడు ప్రతాపం చూపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వాతావరణ శాఖ అధికారుల అంచనా మేరకు కూడా ఈసారి కొంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొంత బయటికి రావద్దని కూడా ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పనులుంటే తప్ప మాత్రమే బయటికి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతతో పాటు చాలా జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొంత భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టుకైతే మనకు సమాచారం ఉంది. ఇక మరొక 3 రోజుల పాటు ఏప్రిల్ నెల చివరి వరకు కూడా ఈ మాన్సూన్ ఇటు కొంత హీట్ వేవ్స్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మే నెలలో కూడా ఈసారి ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే కూడా గరిష్టానికంటే కొంత ఎక్కువగా రికార్డు స్థాయిలో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తారు. సో కొంత ఉదయం వేళల్లో అత్యవసర పనులుంటే మాత్రమే బయటికి రావాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంధ్య. రైట్ కిరణ్.